Welcome to Chandana Maths channel. Inter Maths 2B first chapter circles. Example problem important. If theta 1 comma theta 2 are the angles of inclination of tangents through a point P to the circle, x square plus y square equal to a square. Then find the locus of P when cot theta 1 plus cot theta 2 equal to k. Solution. Given circle x square plus y square equal to a square. Let P x1 comma y1 be any external point to the given circle. Then we can draw from external point we can draw two tangents from P to circle. Once again, given circle తీసుకున్నాం x square plus y square equal to a square. Tangents through a point P అన్నాడు. అంటే త్రూ ఏ పాయింట్ అంటే P పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ నుండి టూ ట్యాంజెంట్స్ డ్రా చేస్తాము. ఎక్స్టర్నల్ పాయింట్ అయితే టూ ట్యాంజెంట్స్ డ్రా చేస్తాం. ఆ టూ ట్యాంజెంట్స్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్స్ని ఇంక్లినేషన్ అని చెప్పి అంటాం. సో ఇంక్లినేషన్ అంటే యాంగిల్స్ విత్ ఎక్స్ యాక్సిస్. గివెన్ దట్ theta 1 comma theta 2 are the inclinations of two tangents. గివెన్ సర్కిల్ యొక్క సెంటర్ ఆరిజిన్ కాబట్టి సర్కిల్ని ఇలా మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మీద ఆరిజిన్ సెంటర్గా కలిగినట్లుగా ఒక సర్కిల్ని డ్రా చేస్తే పి అనే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టూ ట్యాంజెంట్స్ డ్రా చేయగలిగితే ఆ టూ ట్యాంజెంట్స్ మేక్స్ ఇంక్లినేషన్ విత్ ఎక్స్ యాక్సిస్ theta 1 అండ్ theta 2. సర్కిల్ని టచ్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ట్యాంజెంట్స్ అంటాము. సర్కిల్ లేకుండా మనము ఈ వీటిని లైన్స్ అంటాము. ఎనీ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ theta విత్ ఎక్స్ యాక్సిస్. విత్ దట్ theta వీ కెన్ క్యాలిక్యులేట్ స్లోప్ టు దట్ లైన్. అంటే ఇక్కడ సర్కిల్ లేకుండా చూస్తే ఇవి టూ లైన్స్ ఏదైనా లైన్ ఎక్స్ యాక్సిస్తో సమ్ యాంగిల్ చేస్తూ ఉంటే ఆ యాంగిల్ని యూజ్ చేసుకొని ఆ స్ట్రైట్ లైన్కి స్లోప్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఈ టూ ట్యాంజెంట్స్ అంటే ఈ టూ లైన్స్ ఎక్స్ యాక్సిస్తో theta 1 theta 2 యాంగిల్స్ చేస్తున్నాయి కాబట్టి ఈ theta 1 theta 2ను యూజ్ చేసుకొని ఈ టూ ట్యాంజెంట్స్కి స్లోప్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. గివెన్ దట్ theta 1 theta 2 ఆర్ ద inclinations of two tangents, then we can calculate slopes of the tangents by using these angles. Tangents అంటే సర్కిల్ని టచ్ చేసినాయి కాబట్టి ట్యాంజెంట్స్ అంటున్నాము. అలా కాకుండా ఓన్లీ లైన్స్గా చూస్తే లైన్స్ ఎక్స్ యాక్సిస్తో చేసే యాంగిల్తో వాటికి స్లోప్స్ని కనుక్కోవచ్చు. సో వీ కెన్ క్యాలిక్యులేట్ స్లోప్స్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ బై యూజింగ్ దీస్ యాంగిల్స్. లెట్ tan theta 1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ వన్ ట్యాంజెంట్ అండ్ tan theta 2 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ సెకండ్ ట్యాంజెంట్. సో ఇప్పుడు మనకి ఈ టూ ట్యాంజెంట్స్కి స్లోప్స్ తెలిసినాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్స్ ఇన్ స్లోప్ ఫార్ములాని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ట్యాంజెంట్ ఈక్వేషన్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఎట్ పి పాయింట్ దగ్గర ట్యాంజెంట్ ఈక్వేషన్ s1 ఈక్వల్ టు 0. స్లోప్ తెలిస్తే ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ ఇన్ స్లోప్ ఫార్మ్ y plus f equal to m into x plus g plus r minus r into root of 1 plus m square.
సో ఇప్పుడు స్లోప్స్ తెలిసినాయి కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఇన్ ద స్లోప్ ఫామ్ సెలెక్ట్ చేసుకుందాం. Therefore, equation of tangents in slope form is formula y plus f equal to m into x plus g plus or minus r into root of 1 plus m square. Here g, f, r is from radius, is from given circle g equal to 0, f equal to 0 and radius r equal to a. Y plus 0 equal to m into x plus 0 plus or minus r అంటే a root of 1 plus m square. This implies y equal to mx plus or minus a into root of 1 plus m square. ఈ ఈక్వేషన్లో 2 టాంజెంట్స్ ఉన్నాయి. ఒకటి ప్లస్ నోటేషన్తో, ఇంకొకటి మైనస్ నోటేషన్తో. y ఈక్వల్ టు mx ప్లస్ a ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్, అలాగే y ఈక్వల్ టు mx మైనస్ a ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. p నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేసాం కదా. సో పుట్ p ఈక్వల్ టు x1, y1 ఈక్వల్ టు mx1 ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. దీస్ 2 టాంజెంట్స్ ఆర్ పాసింగ్ త్రూ p x1 y1. So we have to put x1 y1. This implies y1 minus mx1 equal to plus or minus a into root of 1 plus m square. రూట్ టర్మ్ని ఇక్కడే ఉంచేసి ఈ టర్మ్ని ఇటువైపు తీసుకొస్తే y1 minus mx1 equal to plus or minus a into root of 1 plus m square. Squaring on both sides. y1 minus mx1 whole square. స్క్వేర్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ మొత్తం ప్లస్ అవుతుంది. a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ m స్క్వేర్. స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్ టు a స్క్వేర్తో మల్టిప్లై చేయమా. a స్క్వేర్ 1s are a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ m స్క్వేర్. y1 స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్ని ఈ 2 టర్మ్స్కి అప్లై చేయండి. m స్క్వేర్ x1 స్క్వేర్ మైనస్ 2x1 y1 m. ఈ టర్మ్స్ ఇటువైపు తీసుకురండి. మైనస్ a స్క్వేర్ m స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్లోంచి m స్క్వేర్ కామన్ తీయండి. m స్క్వేర్ ఇంటూ x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. m స్క్వేర్ టర్మ్ తర్వాత m టర్మ్ రాయండి. మైనస్ 2x1 y1 m. నెక్స్ట్ కాన్స్టెంట్స్. ఇది ఒక కాన్స్టెంట్, ఇది ఒక కాన్స్టెంట్. ఏ స్క్వేర్ ఇవి కాన్స్టెంట్ అని చెప్తారు వెంటనే చూడగానే. మరి y1 స్క్వేర్ కాన్స్టెంటా కాదా అంటే సమ్ పాయింట్ 1, 2 తీసుకున్నామంటే ఎలా రిప్రజెంట్ చేస్తాము? x1 y1 అని రిప్రజెంట్ చేస్తాం. అంటే x1 y1 రిప్రజెంట్స్ కాన్స్టెంట్ వాల్యూస్. సో ఇక్కడ y1 స్క్వేర్ కూడా కాన్స్టెంటే. ప్లస్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ని ఎలా అరేంజ్ చేసాము అంటే m స్క్వేర్ టర్ము, m టర్ము కాన్స్టెంట్. దిస్ ఈజ్ quadratic equation in m. Quadratic equation in m. Then this equation have 2 roots. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉన్నాయి అనుకుంటే లెట్ ద రూట్స్ బి m1 అండ్ m2. దీనికి ఉండే 2 రూట్స్ని m1 m2 అని తీసుకుందాం. ఎప్పుడైతే రూట్స్ ఎగ్జిస్ట్ అయినాయో మనకి ఇంటర్ మ్యాథ్స్ 2a ప్రకారం సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో 2 రూట్స్ m1 m2 అని తీసుకుంటే సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సమ్ ఆఫ్ రూట్స్ ఫార్ములా మైనస్ b/a. సమ్ అంటే ఎడిషన్. సో m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ b/a. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి a అంటే m స్క్వేర్ కోషియంట్, b అంటే m కోషియంట్, c అంటే కాన్స్టెంట్, మైనస్ b మైనస్ 2x1 y1 బై a x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో
సో m1 ప్లస్ m2 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x1y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ తీసుకున్న రూట్స్ m1 m2 అయితే వాటి ప్రోడక్ట్ m1 ఇంటూ m2 ఫార్ములా c బై a. సో m1 ఇంటూ m2 ఈక్వల్ టు c y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై a x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. సో ప్రాబ్లంలో మనము యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్ ఇవ్వటం వల్ల స్లోప్స్ ఎగ్జిస్ట్ అయినాయి. స్లోప్ ఫార్మ్లో టాంజెంట్ ఈక్వేషన్స్ తీసుకున్నాము. క్వాడ్రటిక్ ఇన్ m వచ్చింది. సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే ప్రాబ్లంలో 2 యాంగిల్స్ θ1 θ2ని యూజ్ చేసుకుని ఇంత క్యాలిక్యులేషన్ చేసాం. ఇప్పుడు గివెన్ కండిషన్ cot θ1 plus cot θ2 equal to k. This is the given condition. Cot can be written as 1 by tan plus 1 by tan θ2 equal to k. 1 by tan θ1 అంటే m1 అని, tan θ2 అంటే m2 అని తీసుకున్నాం కదా. టేక్ ఎల్సిఎం m1 ఇంటూ m2. ఇక్కడ పైన టర్మ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చూసుకోవచ్చు, లేదా m1 క్యాన్సిల్ అయిపోతే m2 ప్లస్ m2 క్యాన్సిల్ అయిపోతే m1 ఈక్వల్ టు k. m1 ప్లస్ m2 అంటే సమ్ ఆఫ్ రూట్స్, m1 ఇంటూ m2 అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. m1 ప్లస్ m2 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై m1 ఇంటూ m2 ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు k. దీని డినామినేటర్ని క్యాన్సిల్ చేయండి. 2x1 y1 బై y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు k. ఇలా మనము గివెన్ కండిషన్ని యూజ్ చేసుకుని చేస్తే సమ్ ఆఫ్ రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చినాయి. వాటిని ముందుగానే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాము. వాటిని యూజ్ చేసుకుంటే డినామినేటర్స్ క్యాన్సిల్. దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమా. 2x1 y1 ఈక్వల్ టు k ఇంటూ y1 స్క్వేర్ మైనస్ a స్క్వేర్. therefore ఫైనల్లీ pని ఎలిమినేట్ చేయండి. therefore p x1 y1 lies on 2xy ఈక్వల్ టు k ఇంటూ y స్క్వేర్ మైనస్ a స్క్వేర్. pని ఎలిమినేట్ చేయడం అంటే మనకు వచ్చిన లాస్ట్ స్టెప్లో x1 y1 బదులు xyని నోట్ చేయండి. సో 2xy ఈక్వల్ టు k ఇంటూ y స్క్వేర్ మైనస్ a స్క్వేర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.